హోలీ పాడ్యమి రోజు నదీ దీపం వదలటానికి ఇలా పువ్వొత్తులు చేసుకోవాలండి. ఆ రోజు 33 ఒత్తులతోటి నదీ దీపం వదులుతారు. అరటి డొప్పలు లేనివారు ఏం చేయాలంటే చూపిస్తున్నానండి. ఇలా కొబ్బరి చిప్ప తీసుకోండి. అందులో నదీ దీపం వదిలినా కూడా దీపం మునగదండి. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకున్న కొండొత్తులు 6 పువ్వొత్తుల్ని 33 తీసుకోవాలండి. ఇలా పువ్వులాగా ఒక గుత్తిలాగా కలుపుకోవాలి. పైన కొంచెం దారం కడితే ఊడిపోకుండానే ఉంటదండి. ఇలా అన్ని దగ్గరగా పెట్టుకొని కాస్త నలిపి పైన ఇంకొంచెం పత్తైనా పెట్టుకోవచ్చండి. దీన్ని ఆవు నేతిలో గాని నువ్వుల నూనెతో అయినా వెలిగించవచ్చండి. నేను నువ్వుల నూనెతో వెలిగిస్తుండే. ఇలా కొబ్బరి చిప్పకు కూడా పసుపు కుంకుమ గంధం అక్షింతలు వేసుకొని నమస్కారం చేసుకోవాలండి. దీపాన్ని వెలిగించినాక నదిలో వదలాలండి. కాస్త కర్పూరం రాసుకుంటే దీపం బాగా వెలుగుతుందండి. దీపానికి నమస్కారం చేసుకొని నదిలో వదలాలండి. ఈ విధంగా అరటి డొప్పలు లేని వాళ్ళు కొబ్బరి చెప్పులు వెలిగించవచ్చండి. ఈ రోజు వెలిగటం వల్ల కార్తీక మాసం మొత్తం ఫలితం